నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక అగ్ని పరీక్షగా మారాయి. క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకత, అలసత్వం ప్రదర్శిస్తున్న ప్రజాప్రతినిధులపై తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొరడా జులిపించారు. నిఘా వర్గాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా దాదాపు 40 మంది ఎమ్మెల్యేలను పిలిపించి నేరుగా క్లాస్ తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే మీ రాజకీయ భవిష్యత్తుకు కొలమానమని, ఫలితాల్లో తేడా వస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం, నిత్యావసరాల ధరలు, విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీల భారం ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తున్న వేళ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్యేల పాలిట డూ ఆర్ డే సమరంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతున్న వేళ అధికార కూటమికి అసలైన పరీక్ష ఎదురవుతుంది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్న తరుణంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీ ఎమ్మెల్యేల భవిష్యత్తును తేల్చే డూ ఆర్ డే పోరుగా మారాయి. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదని చంద్రబాబు గుర్తించారు. ప్రజలకు, క్యాడర్కు అందుబాటులో ఉండని ఎమ్మెల్యేలను స్వయంగా పిలిపించి ఇదే మీకు చివరి హెచ్చరిక అంటూ గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఫలితాలే ఎమ్మెల్యేల పనితీరుకు గీటురాయి అని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. తమ నియోజకవర్గాల పరిధిలోని స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోలేకపోతే భవిష్యత్ ఎన్నికల్లో మొహమాటం లేకుండా టికెట్లను కోస్తామని హెచ్చరించారు. నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ నాయకులతో సఖ్యతగా ఉండకుండా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కూటమి పార్టీలను కలుపుకొని పనిచేయకపోతే పార్టీ ప్రతిష్టకే నష్టమని మందలించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలు వేగవంతం కాకపోవడంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని నిఘా వర్గాలు నివేదించాయి. ఇది ఎన్నికల్లో పార్టీకి సవాలుగా మారే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించాయి. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటం, విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీల రూపంలో అదనపు భారం పడుతుండటంతో సామాన్య ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఈ ప్రజా వ్యతిరేకతను అధిగమించి ఓట్లు రాబట్టడం ఎమ్మెల్యేలకు పెద్ద సవాలుగా మారింది. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ప్రధాన అనుచరులు ఇసుక అక్రమ రవాణా, భూ ఆక్రమణలు, సెటిల్మెంట్ పంచాయతీల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఫిర్యాదులు ప్రభుత్వ దృష్టికి వచ్చాయి. ఇలాంటి చర్యలు ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధినేత హెచ్చరికలతో అలర్ట్ అయిన 40 మంది ఎమ్మెల్యేలు వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అసంతృప్త స్థానిక నేతలను బుజ్జగించడం, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల బరిలోకి దిగేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఫలితాల ఆధారంగానే వచ్చే సాధారణ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. పనితీరు కనబరిచిన వారికే ప్రాధాన్యత ఉంటుందని, పదవులను కాపాడుకోవాలంటే ఫలితాలే కీలకమని నాయకత్వం స్పష్టం చేసింది. ఒకవైపు ప్రజా సమస్యలు, హామీలు అమలుపై ప్రజల్లో ఎదురవుతున్న ప్రశ్నలు, మరోవైపు అధినేత పెట్టిన కఠినమైన టార్గెట్లు అని చెప్పాలి. ఈ రెండిటి నడుమ 40 మంది ఎమ్మెల్యేలు తమ సీట్లను ఎలా కాపాడుకుంటారో చూడాలి.